హలో వ్యూస్, వెల్కమ్ టు HR9 టీవీ. ఈరోజు మనం తిక్కన టెలిఫోన్ భవన్ ఎదురుగా బృందావనంలో ఉన్నాము. డాక్టర్ పిఎస్ రెడ్డి, డాక్టర్ యశోధర గారు శ్రీ దుర్గా హాస్పిటల్లో ఈరోజు ఉచితంగా మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారు. పేద ప్రజలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఏ సమస్యతో ఎవరెవరు ఇక్కడికి వచ్చారనేది ఒకసారి చూద్దామండి. భుజం మీద చెయ్యి వేసుకుని డాక్టర్ కన్నా తీసుకుపోయారు. అంతకన్నా ఇంకేం కావాలా? పలకరించే విధానం బాగుంటుందండి. మాకు ఒక 8 years నుంచి మేడం తెలుసు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక 15 years నుంచి తెలుసు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అందరికీ మేడం నార్మల్ డెలివరీస్ చేయడం, డెలివరీకి మేడం దగ్గర ఉండడం బాగుంటుందండి. ట్రీట్మెంట్ ఇక్కడ మాకున్న వాళ్ళందరూ ప్రెసెంట్ గైనిక్ డాక్టర్స్ అందరికంటే మేడం వన్ ఆఫ్ ది బెస్ట్. అంతా మేడం ఫేమస్. అవునా? ముస్లిమ్స్ మేడం ఫుల్ ఫేమస్ అసలు. ఎక్కడంటే యశోద డాక్టర్ అమ్మ బాగా చూస్తుంది అని పేరు అందరికి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్యాంపు చాలా యూజ్ అయింది మేడం పేషెంట్స్కి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళందరికి కానీ చాలా యూజ్ అయింది మేడం. ఇది మాత్రం నాకు కూడా ప్రతిసారి సినిమా రివ్యూస్ కంటే ఇలాంటి రివ్యూస్ తీసుకోవడం చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది మేడం ఇది, ఎస్పెషల్లీ మెడికల్ క్యాంప్ అనేది నిజంగా వండర్ఫుల్. థ్యాంక్ యూ. శ్రీ దుర్గా హాస్పిటల్లో ఉచిత మెడికల్ క్యాంప్కి చాలా మంది అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ చూపించుకున్న వాళ్ళు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బెజవాడ భార్గవి, మేము నెల్లూరు అండి. నెల్లూరు. ఏ సమస్యతో వచ్చారు? నేను హెడేక్ కోసం వచ్చానండి, ఫ్రెండ్స్తో వచ్చాను ఇక్కడికి. ఫ్రెండ్స్ని కూడా తీసుకొని? అవునండి, ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను. ఓకే. సో ఎలా చూసారు? ట్రీట్మెంట్ ఎలా ఉండింది? చాలా బాగుందండి. ఇక్కడ రిసీవింగ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ ప్రతి ఒక్కరిని దగ్గరుండి పేరు పేరున మేడమే పిలుస్తూ వాళ్ళ ప్రాబ్లమ్ని మేడం అడిగే తెలుసుకుంటూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఈవెన్ సార్ కూడా చాలా బాగా చూస్తున్నారు ఇక్కడ. మెడిసిన్స్ కానీ అన్ని ఫ్రీగా ఇవ్వడం, ఈవెన్ స్కాన్స్ అండ్ ఎక్స్రేస్, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ మేడమే దగ్గరుండి మొత్తం ఓవరాల్ మొత్తం మేడమే చూసుకున్నారు. అంతా బాగుంది ఇక్కడ మేడం ట్రీట్మెంట్. ఈవెన్ ఫుడ్ కానీ అంతా బాగుంది ఇక్కడ. ఈ ఏరియాలో కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొని, మామూలుగా మెడికల్ క్యాంప్స్ పెడుతుంటారు, బట్ వెహికల్ పంపించి హాస్పిటల్కి తీసుకొని వచ్చే ఈ మెడికల్ క్యాంప్ ఎలా అనిపించింది? బాగుంది, బాగా డికరేట్ చేస్తున్నారు అందరినీ. మేడం మట్టుకు మా అందరినీ పలకరీయటం మంచిగా, అక్కడ కాదమ్మా ఇక్కడ కాదు చూపిస్తాం బాగా. మేము కూడా నలుగురికి అక్కడికి చెప్పి తీసుకుని వచ్చాం. మేము కూడా చాలా మందిని తీసుకొచ్చాం.
ఎక్కడి నుంచి వచ్చినావా? నేను గుళ్ళపాలెం మా నారాయణ ఆసుపత్రి పక్కన చెన్నైలో 3 సార్లు చూపించుకున్నా ట్రీట్మెంట్ నయం గల డేల్టే ఇచ్చినారు 2 చేతికి కాలుకి నయం గల. ఇక్కడ నాకు నమ్మకం గురి అయ్యి ఇక్కడికి వచ్చినాను నాయన. ఎవరు చూసారు మీకు? ఈ మేడం పేరు నాకు తెలియదా? యశోధర గారా? డాక్టర్ యశోధర గారు. అన్నం గుడ్డు గిడ్డు టిఫిన్ అన్నీ బాగా హెల్ప్ చేసినారు. పర్వాలేదు ఈ ఆసుపత్రి. వారానికి రమ్మన్నారు, మళ్ళీ సోమవారంకి. పర్వాలేదు. మీకు ఏం ప్రాబ్లం? ఆ కడుపులో నొప్పి బాగుంటే బాగా చూస్తారమ్మా మా మేడం గారు, అన్నిటికీ బాగా చూస్తారు. ఏం ప్రాబ్లం లేదు, మందులు ఫ్రీ ఇచ్చారు, అంతా చూశారమ్మా. హెడేక్ వస్తుంది. హెడేక్ వచ్చింది. సో ఎలా చూసారు? ఈరోజు బాగా చూస్తున్నారు. ఏం చెప్పారు? నార్మల్గా ఉంది, మెడిసిన్స్ వాడమని చెప్పారు. ఐ టెస్ట్ చేశారా? అన్నీ చేస్తున్నారు. సో ఈ క్యాంప్ మీకు యూజ్ అయిందా? చాలా యూజ్ అవుతుంది. సో మీ ఏరియా కూడా బస్ వచ్చిందా? వచ్చింది. సో ఎట్లా అనిపించింది ఈ మెడికల్ క్యాంప్? డిఫరెంట్గా అనిపించిందా? చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. ఈ క్యాంప్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మేడం కూడా పేషెంట్ని రిసీవ్ చేసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది అనమాట. రెస్పాన్స్ వచ్చింది మేడం. అసలు చాలా మంది పేషెంట్స్ వచ్చారు, చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్తున్నారు. సో ఏమనిపించింది మేడం? హ్యాపీగానే ఉంది, కానీ ఇంకా కొంచెం కొంతమంది రిపోర్ట్స్ అందుకోలేక సో ఇంత రష్ అయ్యేసరికి కన్ఫ్యూజన్, వాళ్ళకే తెలియదు కదా ఎక్కడ అయిందని, అట్లా కొంచెం ఇబ్బందులు. పేషెంట్స్ వాళ్ళు కంప్లైంట్ చేయట్లా, కానీ మేము పరుగులు పెడుతున్నాం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలని. ఫుడ్ అది బాగానే తిన్నారు, బాగానే ఇష్టంగానే తింటున్నారు. మెడిసిన్స్ కూడా అన్ని యూస్ఫుల్ మెడిసిన్స్ పెట్టున్నాము. సో కొన్ని లేనివి బయటకనే అయినా తీసుకోండి అంటున్నాము. సో అట్లా మా పేషెంట్ని ఎంత జాగ్రత్తగా చూస్తామో అంతకంటే పరుగులు పెట్టే వీళ్ళని మంచిగా చేసి పంపించాలా అని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంత రష్లో ఒక చోట ఇచ్చేసి పేషెంట్ ఎక్కడో ఉండి వాళ్ళ పేరు పిలిచినప్పుడు వాళ్ళకి అనిపించక అట్లా ఎత్తుక్కుంటా కొంతమంది ఇంకా కూడా కొద్దిమందికి వాళ్ళ ఫైల్స్ దొరక్క తిరుగుతున్నాము. సో అట్లా కొన్ని చిన్న ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. పేషెంట్స్ ఏమో ఇంత రష్లో అంతైనా దొరికిందని దే ఆర్ హ్యాపీ. సో ముఖ్యంగా ఏ సమస్యతో ఎక్కువ మంది పేషెంట్స్ మీ దగ్గరికి రావడం జరిగింది? ఇక్కడ నా దగ్గర అయితే గర్భసంచికి సంబంధించిన సమస్యలే. సార్కి అయితే మెజారిటీ ఇవి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, వెన్ను నొప్పి అన్నీ ఇట్లా వచ్చిన్నారు. రక్తహీనతతో ఇది ఇప్పుడే ఒక పేషెంట్కి 5 ఉంది హిమోగ్లోబిన్, ఇంటికి పోయే లోపల పడుతుందేమో అని భయము. అంత భయంకరంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉండి బ్లీడింగ్ ఎక్కువ అవుతుండే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మేము చేయగలిగినంత చేస్తున్నాము. బట్ ఫాలో అప్ చేసేదానికి వాళ్ళు ఎంత చేస్తారో ఏం చేస్తారో తెలీదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళకి కూడా మేము ఇన్ఫామ్ చేసాము, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూడమని. మా డాక్టర్సే ఉన్నారు అక్కడ. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అక్కడైనా జాగ్రత్తగా చూసేదానికి ఏర్పాట్లు చేస్తున్నాము. బట్ ఈరోజు ఇక్కడ చేయగలిగినంత చేస్తున్నాం. ఈ సీజన్ పరంగా ఈ తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తుంటాయా మేడం? సీజనల్గాను ఉంటాయి. తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. చూడగలిగినంత వాళ్ళకి సిటీ స్కాన్ చూస్తున్నారు. సార్కి మెంటలెక్కి అంత పని ఉంది అక్కడ. సో సార్ అయితే ఫుల్ తిండి, నాకైతే నడవడానికి కూడా స్పేస్ లేదు మేడం, బయటే ఉంటున్నాం. అందుకని సార్ అయితే నా వల్ల కాదు, ఇంకా ఏజ్ వచ్చేస్తే ఇట్లా చేయిస్తావా నా దగ్గర పని అంటున్నారు. సో అంత ఎక్కువ ఉంది. బట్ ఒక రోజుకి దట్స్ ఓకే, ఎంత కష్టమైనా చేద్దాము అని ఉన్నాము. అసలు బయటకి ఏరియాస్లోకి వెళ్ళిన బస్సులు ఇంకా రాలేదు. అవి వస్తే ఇప్పటికి అఫ్కోర్స్ తీరిగ్గా మేము సాయంత్రం వరకు చూస్తాము. సరే
ఇదే మేడం మీరు చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారని వాళ్ళు చాలా సంతోషంగా వస్తున్నారు. ఎట్లా అనిపించిందమ్మా? మా డాక్టర్ మా డాక్టర్ మా క్యాంపు పెట్టింది, మేము పోయి చూపించుకోవాలని వచ్చానమ్మా. నేను ఏ సమస్యతో వచ్చారు? ఈ మెడ నరాలు, నడువులు, కాళ్ళు, అమితమైన నొప్పులు. చూశారు కదండి, శ్రీ దుర్గా హాస్పిటల్లో ఉచిత మెడికల్ క్యాంప్ అనేది చాలా బాగా జరిగింది. గర్భిణీలకు, గర్భసంచి సమస్యలకు, పిల్లలు లేని వారికి నరాల సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కంటి చూపు లేని వాళ్ళకి తలనొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పులు, వీటన్నిటికీ కూడా ప్రధాన సమస్యలుగా గుర్తించి డాక్టర్లందరూ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ అందించడమే కాకుండా ఉచిత మెడిసిన్, అదేవిధంగా సిటీ స్కాన్, ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పించారు. ఇవి శ్రీ దుర్గా హాస్పిటల్లో ఉచిత మెడికల్ క్యాంప్ విశేషాలు. చూశారు కదండి, మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన H9 TV.